హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈరోజు మనం మంచి స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకుందాం. ఇందుకు ముందుగా మనమైతే ఒక కడాయిని అయితే పెట్టుకుందాం. అందులో ఒక కప్పు అటుకులను అయితే వేసుకోవాలి. ఇవి చక్కగా మనం ఫ్రై చేసుకుందాం. ఇది మంచి స్వీట్ రెసిపీ అండి. పిల్లలకి స్నాక్స్లా కూడా పెట్టచ్చు. హెల్దీ అండ్ టేస్టీ అటుకుల లడ్డు అయితే మీకోసం నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను. ఈ అటుకులు అనేవి మనకి క్రిస్పీగా అవ్వాలండి. ఈ మాత్రం క్రిస్పీగా ఉంటే చాలు. అదే కడాయిలో ఒక స్పూను నెయ్యినైతే వేసుకుందాం. ఇక్కడ 1/2 కప్పు వరకు నేను పచ్చి కొబ్బరి తురుమును అయితే తీసుకున్నాను. మీరు ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ మనకి బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా అటుకులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవి మిక్సీ జార్లో వేసి చక్కగా పౌడర్లా చేసుకోవాలి. ఇందులో 2 ఇలాచీ అయితే నేను వేసుకుంటున్నాను. ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉన్నట్టు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే మీరు మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, మనకి పౌడర్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. అలాగే ఇందులోనే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను. మీరు పచ్చి కొబ్బరి వాడుకుంటేనే ఈ లడ్డూలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ టేస్ట్ అంత బాగుండదు. ఫ్రెష్గా ఇక్కడ నేను తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలో మళ్ళీ నేను ఇక్కడ 1 స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకున్నాను. ఇందులో కొద్దిగా జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేయించుకుందాం. ఇవి కూడా చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగాక మనం పక్కకు తీసేసుకోవాలి. వీటిని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ వేడి నెయ్యిని ముందుగా మనం పెట్టుకున్న అటుకుల పౌడర్ ఉంది కదా, అది అలాగే బెల్లం, వీటన్నిటిలో ఈ వేడిగా ఉన్న నెయ్యిని అయితే వేసుకోవాలి. ఈ నెయ్యి అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువ నెయ్యి అయితే వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం వీటిని మెల్లమెల్లగా కలుపుకోవాలి. చూసారు కదా, నెయ్యి అయితే చాలా వేడిగా ఉందండి. ఈ వేడికి మనకి బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది. మనం బెల్లాన్ని కరిగించాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు వేడి నెయ్యి వేసుకున్నాం కదా, దానివల్ల ఇది తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా వేసేయాలి ఇందులో. ఇప్పుడైతే మనం వీటిని లడ్డూలా చేసుకుందాం. ఇంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు. హెల్దీ అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి అయితే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈ లడ్డూలకైతే మనం వేసుకున్నవన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాగే అన్నిటినీ మనమైతే చేసుకోవాలి.
చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ అటుకుల లడ్డు అనేది ఎంత చక్కగా వచ్చాయో. ఇదే విధంగా మీరు చేసి పిల్లలకి పెట్టండి. ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.